2012వ సంవత్సరంలో తులారాశి వారిని పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క సంచారం మే వరకు వీరికి అనుకూలంగా ఉంది. శని యొక్క ప్రతికూలత కొనసాగుతోంది. అయితే మే తర్వాత నుంచి బృహస్పతి యొక్క ప్రతికూలత కూడా ఏర్పడుతుంది. కాబట్టి వైద్య రంగం వారు అలాగే విద్యారంగం వారు కూడా చాలా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మాత్రమే విజయాల్ని తెచ్చిపెడతాయి. సినీ రంగం వారికి మాత్రం అంతంత మాత్రం. ఇక ఈ తులారాశి వారికి ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి, శని, రాహు ఈ 3 గ్రహాలు కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ప్రతికూల గ్రహాలు. ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి తులారాశి వారు సేవించవలసినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ పారాయణ ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే భగవద్గీత కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ఉలవలు, కందులు దానం చేయడం ద్వారా ఈ గ్రహాల యొక్క ప్రతికూలత కూడా తొలగిపోతుంది. ఓం నమో వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాలు కూడా మానసికంగా జపించినప్పటికీ ఉత్తమమైనటువంటి ఫలితాలు, విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రాశి వారికి కలిసొచ్చేటువంటి వారాలను కనుక పరిశీలించినట్టయితే ఆదివారము, బుధవారం. తులారాశి వారు ఈ సంవత్సరం చేపట్టవలసినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం బాగా కలిసి వస్తాయి.